దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూన్ 7. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నెహెమ్యా గ్రంథము 4 నుండి 6 అధ్యాయములు. 4వ అధ్యాయము. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బలుటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను: దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమోనీయుడైన టోబియా అతని వద్దకు ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి గోడ పడిపోవుననెను. మా దేవా, ఆలకించుము. మేము తిరస్కారము నొందిన వారము. వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారే వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టువారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండిరి గనుక వారి దోషమును పరిహరింపకుము. నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము. అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి. అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. సన్బలుటును, టోబియాయును, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బేటలన్నీయు కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగలు కావలి ఉంచితిమి. అప్పుడు యూదావారు బరువులు మోయువారి బలము తగ్గిపోయెను. ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదుమనిరి. మా శత్రువుల యొద్ద నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలనని మాటిమాటికి మాతో చెప్పగా అందు నిమిత్తము గోడ వెనుక ఉన్న దిగువ స్థలములలోని పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి విండ్లతోనూ నిలిపితిని. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసం మీకుండునట్లు యుద్ధము చేయడి అంటిని. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థము చేసిననియు మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. అయితే అప్పటి నుండి నా పని వారిలో సగం మంది పనిచేయుచూ వచ్చిరి. సగం మంది ఈటెలను, బల్లెములను, విండ్లను, కవచములను ధరించిన వారే వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటివారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకుని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకుని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లంటిని: పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి. సగం మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటలు పట్టుకొనిరి. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉందురు, పగలు పనిచేయుదురని చెప్పితిని. ఈలాగున నేను గాని, నా బంధువులు గాని, నా పనివారు గాని, నా వెంబడి ఉన్న పారావారు గాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. 5వ అధ్యాయము. తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా, కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము. అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకొందుమనిరి. మరికొందరు క్షామము ఉన్నందున మా భూములను, ద్రాక్ష తోటలను, మా ఇండ్లను కుదువపెట్టితిమి కనుక మీ యొద్ద ధాన్యము తీసుకుందుమనిరి.
మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకే మా భూముల మీద మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి. మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా? మా కుమారులను కుమార్తెలను దాసులగుటకే అప్పగింపవలసి వచ్చెను. ఇప్పటికినీ మా కుమార్తెలలో కొందరు దాసత్వములో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా, వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని. అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకే మహాసమాజమును సమకూర్చి, అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా, వారు ఏమీ చెప్పలేక ఊరుకుండిరి. మరియు నేను, మీరు చేయనది మంచిది కాదు. మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి. ఆ అప్పు పుచ్చుకొనకుందుము. ఈ దినములోనే వారి వద్ద మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వారి ఇండ్లను, వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోని ధాన్యములోను, ద్రాక్షారసంలోను, నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని. అందుకు వారు, నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి వద్ద ఏమీ కోరమనిరి. అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించితిని. మరియు నేను నా ఒడిని దులిపి, ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు ఉండునట్లు దులిపివేయును. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీ లేనివాడుగా చేయబడునుగాక అని చెప్పగా, సమాజకులందరూ అలాగూ కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాట చెప్పుననే జరిగించిరి. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకుని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకుని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరముల అధికారికి రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును, ద్రాక్షారసమును, 40 తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగును చేయలేదు. ఇదియుగాక నేను ఆ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయుచూ వచ్చిరి. భూమి సంపాదించుకొనిన వారము కాము. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్ని జనుల నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులను 150 మంది కూర్చుని ఉండిరి. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును, శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను 10 రోజులకు ఒకమారు నానా విధములైన ద్రాక్షారసములను సిద్ధము చేసితిమి. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వం బహు కఠినముగా ఉండినందున అధికారికి రావాల్సిన సొమ్మును నేను అపేక్షింపలేదు. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. 6వ అధ్యాయము. నేను ఇంకనూ గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా, సన్బల్లటును, టోబియాయును, అరబీయుడైన గెషేమును మా శత్రువులలో మిగిలిన వారిని విని, సన్బల్లటును గెషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి, ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలుసుకొందము రండని నా యొద్దకు వర్తమానం పంపిరి. అందుకు నేను చేయి పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకే నేను దానిని ఎందుకు ఆపవలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చితిని. అంతటా 5వ మారు సన్బల్లటును తన పనివాని ద్వారా విప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలెనని నీకు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందు నిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గెషేము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. ఈ పని చేయలేకుండా మా శక్తులో అగుదుము అనుకుని వారందరూ మమ్మను బెదిరింపచూచిరి గాని, నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము. వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొంటివని అతని వద్దకు నేను వర్తమానం పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. అటు తర్వాత మెహేతాబేలునకు పుట్టిన దెలాయా కుమారుడైన
షెమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనము పోయి తలుపులు వేసుకొనేదము రండని చెప్పగా, నేను నా వంటివాడు పారిపోవచ్చున, ఇంతవాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చున, నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు టోబియాయును సన్బలుటును అతనికి లంచమిచ్చినందున నా విషయమే ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదుననుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడ్డవార్త పుట్టించుటకు వారు అతనికి లంచమిచ్చి ఉండిరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బలుటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకొనుము. ఈ ప్రకారముగా ఏలులు మాసములు 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగిందని వారు తెలుసుకొనిరి. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటిమాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహానాను అను తన కుమారుడు బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహం చేసుకుని ఉండెను గనుక ఆ యూదులలో అనేకులు అతని పక్షమున ఉండదమని ప్రమాణము చేసిరి. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాట్లాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు దేవా, నీకు వందనాలు నాయన. సృష్టికర్త, నీకు వందనాలు. ఆది అంతమైన వాడా, అల్ఫై ఒమేగా అయిన వాడా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. మా కొరకు తండ్రి భూమి మీదకు వచ్చి నాయన మా సమాధానార్థ శిక్షను నాయన, మా పాప పరిహారార్థ బలిగా, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా అయ్యా మా కొరకు నాయన పస్కా బలి పశువుగా మా కొరకు బలి అయిన యేసయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా మీరు చిందించిన రక్తాన్ని, మీ అమూల్యమైన రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. అయ్యా ఈ దినమున ప్రభా నాయన మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం ప్రభా. నీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. అయ్యా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేసి నిందారహితులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా. నీకే వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. ఇంకనూ మాలో నుండి బలముగా పనిచేయండి, మమ్మల్ని వాడుకోండి ప్రభా. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా మమ్మల్ని మార్చండి. బుద్ధి, జ్ఞాన, వివేకములను, తెలివిని మాకు అనుగ్రహించండి. ఆలోచన మాకు అనుగ్రహించండి. నీ యందు భయభక్తులు ఇంకనూ మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా తండ్రి నాయన. వాక్యమై ఉన్న దేవ, వినిన వాక్యమ హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారముగా అయ్యా జీవించుట మాకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు. నీ కట్టడలు, నీ ఆజ్ఞలు అయ్యా తండ్రి నాయన గైకొనటానికి కావాల్సిన నీ కృపలను మాకు అనుగ్రహించండి. నీ వాగ్దానాలు సొంతం చేసిన కృపను మాకు అనుగ్రహించండి. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేమేమై ఉన్నామో నీ దయ వల్లనే, నీ కృప వల్లనే, నీ కనికరం వల్లనే, నీ ప్రేమ వల్లనే ప్రభు నాయన. అయ్యా తండ్రి నాయన నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ కృపాసన వద్దకు వచ్చి ఉన్నాం ప్రభా. నీ కృప కొరకు వేడుకుంటున్నాం. మాపై నీ కృప కలుగును గాక, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక అయ్యా. మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబాల్లో అయ్యా గొప్ప నాయన మేలులు నాయన జరిగించమని వేడుకొనిచున్నాం నాయన. ఆత్మలో వర్ధిల్లే కృపను మాకు అనుగ్రహించండి. మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, విడుదల లేని విడుదల దయచేయండి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎవరు ఏ బలహీనత స్థితిలో ఉన్నప్పటికీ అయ్యా బలపరిచే దేవుడవు నీవేనైనా నువ్వు బలపరచమని వేడుకొనిచున్నాం. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరిపై నీ కృప కలుగును గాక. రక్షణార్థమై నీ కృప దిగి వచ్చును గాక. వారి మనోనేత్రాలు తెరవబడును గాక, వారి హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు వారిలో నుండి తీసివేయబడును గాక. ఒప్పింపు చేయ ఆత్మ వారిలో బలముగా యేసు నామములో పనిచేయును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా తండ్రి ప్రపంచ దేశంలన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి
వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇంక నువ్వు క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులకు మార్చుకోండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండే కృపను దయచేసి అందరూ ఎత్తబడే సంఘంలో ఉండే కృపను మీరు అనుగ్రహించండి. దైవజనులు దైవజనరాలు సేవకులు సేవకురాండ్రు ఎవరు ఏ రీతిలో నీ పరిచయంలో కొనసాగుతున్నప్పటికీ వారందరినీ అభిషేకించి వాడుకోండి ప్రభా. అయ్యా తండ్రి నీ చిత్తం వారి ద్వారా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. 150 కోట్ల భారతదేశ ప్రజలు మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి అయ్యా. ఒప్పింపచేయండి నాయన. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మా దేశాన్ని స్వస్థపరచండి అయ్యా. నీ పేరు పెట్టబడి నీ జన్లు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు యేసు నామంలో జవాబు వచ్చును గాక నాయన. మా దేశం స్వస్థపరచబడును గాక. మా దేశంలో ఎలుబడి శక్తులు లయపరచబడును గాక. వ్యతిరేక శక్తులు బంధించబడును గాక. చీకటి శక్తులు యేసు నామంలో లయమైపోవును గాక. మా దేశము నీ వెలుగుతో నింపబడును గాక. నీ వాక్యముతో నింపబడును గాక. సమృద్ధి జీవముతో నింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం. కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు రక్తం ఏరులై పారును గాక. నీ సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసు నామంలో లయమైపోవును గాక అని ప్రార్థిస్తూ అయ్యా మా దేశాన్ని అయ్యా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటే చిన్ని ప్రార్థన అని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్టు భూమి అందును నెరవేర్చబడును గాక. మా నిదిన ఆహారం మాకు నేడు దయచేయం. మా ఇలా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.